జలగీతం అనేది ఆచార్య ఎన్ గోపి గారు రాసిన కవిత దీర్ఘ కవిత పుస్తకం అది. అది ఏంటంటే నీటి గురించే మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది. నీటి గురించి, నీటి పుట్టుక దగ్గర నుంచి ఆల్మోస్ట్ దాని ప్రయాణం, నదులుగా సముద్రాలుగా ప్రయాణము, మబ్బులు, ఒక వాటర్ సైకిల్ గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్ అబౌట్ వాటర్ డిస్కస్ చేసిన ఒక పోయటిక్ ఫామ్ అనమాట. అది కవితా సంపుటి. అయితే దాన్ని రిలీజ్ ఎవరు చేశారంటే రాజేంద్ర సింగ్ గారు చేశారు, రవీంద్ర భారతిలో. ఆ రోజు మేము కూడా, మా గురువు గారు కాబట్టి మేము కూడా వెళ్ళడం జరిగింది పుస్తకావిష్కరణ రోజు. ఆ రోజు ఆ పుస్తకం నాకు ఒక కాపీ అంది. ఆ రోజే చెప్పిన నేను గోపి గారు, సార్ నేను ఐ వాంట్ రైట్ ఏ క్రిటిసిజం ఆన్ దిస్ బుక్ అని చెప్పంటే గో హెడ్ అన్నాడు ఆయన. అని చెప్తే ఆ రోజు రాజేంద్ర సింగ్ని కలిసాము. తర్వాత అది వ్యాఖ్యానం చేశాను అనమాట. నీటి నాణీలు కూడా ఆల్మోస్ట్ వాటర్ గురించే, ఎవ్రీథింగ్ అబౌట్ వాటర్ అనమాట. చిన్న చిన్న పోయమ్స్, ఎవరైతే మన నానీలు అనే ఒక పొయిటిక్ ఫామ్ ఉంది, దాన్ని ఆచార్య గోపి గారు ముందు స్టార్ట్ చేశారు. అది దాంట్లో ఆ నానీలు అనేది ఒక చిన్న ప్రక్రియ లాగా అయిపోయింది. పద్యాల్లో ఎట్లయితే పద్యాలు సీస పద్యం అట్లా ఉంటాయో, కవితలని అట్లా ఉంటాయి కదా, చిన్న చిన్న కవితా రూపాలని ఏంటంటే నానీలు అని పేరు పెట్టాడు సారు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. 24 అక్షరాలకు మించొద్దు, 4 పాదాలు మాత్రమే ఉండాలి దాంట్లో. ప్లస్ ఫస్ట్ 2 ఫ్రైజెస్ ఏంటంటే క్వశ్చనింగ్, తర్వాత దాంట్లో ఆన్సర్ వస్తుంది అన్నట్టు. అండ్ ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది దాంట్లో, పంచి ఉంటుంది దాంట్లో. అట్లాంటి పొయిటిక్ ఫామ్ అది. దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే, ఈ క్రిటిసిజం రాసిన తర్వాత నానీలను మనము ప్రక్రియగా ఎన్నుకొని ఈ వాటర్ గురించి జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ కోసం చిన్న చిన్న పద్యాలు రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు చదవరు, కానీ ఇవే ఇప్పుడు మున్సిపాలిటీకో సంస్థలకి ఇచ్చేసి ఈ టైటిల్స్ని మీరు వాడుకోండి అని అన్నాం అనుకో, వాళ్ళు అక్కడక్కడ గోడల మీద రాస్తే నీటి ప్రాముఖ్యత అది తెలుస్తుంది కదా. కాబట్టి జనరల్ పబ్లిక్లోకి వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి పొయిటిక్ ఫామ్ అని చెప్పి నేను నానీలు రూపంలో వాటర్ గురించి రాశాను అనమాట. రాజేంద్ర సింగ్ గారే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. 3 భాషల్లో ట్రాన్స్లేట్ కూడా అయింది. తెలుగులో నేను రాశాను కదా, ఇంగ్లీష్లో అయింది, తర్వాత హిందీలో అయితే సేమ్ టైంలో అయింది, తర్వాత ఇంగ్లీష్లో కూడా అయింది, తర్వాత బంజారా భాషలో కూడా అయింది.